తెల్ల జుట్టును దాచేయడానికి ఎంతోమంది కెమికల్స్ కలిపిన రంగులను వాడుతూ ఉంటారు. ఇంట్లోనే నల్ల నువ్వులతో జుట్టు రంగును తయారు చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉంటాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. తెల్ల వెంట్రుకలతో ఇబ్బందిగానే ఉంటుంది. తలలో తెల్ల వెంట్రుకలు రావడం మొదలైతే చాలు ఎంతోమంది బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. యువతలో తెల్ల జుట్టు సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని వెంట్రుకలు తెలుపు, కొన్ని వెంట్రుకలు నలుపు ఉండే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వస్తుంది. ఈ లుక్ అందరికీ నచ్చకపోవచ్చు. అలా నచ్చని వారు జుట్టుకు రంగు వేస్తారు. బయట దొరికే రంగులన్నీ రసాయనాలు కలిసినవే. వీటిని పదే పదే వాడితే జుట్టు దెబ్బతినడం ఖాయం. అలాగే మన వెంట్రుకలకు ఉన్న సహజ రంగు కూడా పోతుంది. కాబట్టి ఇంట్లోనే నల్ల నువ్వులతో జుట్టు రంగును తయారు చేసుకోవచ్చు. నల్ల నువ్వులతో జుట్టు రంగు తయారీ. నల్లని జుట్టు రంగు తయారు చేసేందుకు 2 టీ స్పూన్ల నల్ల నువ్వులు తీసుకోండి. అలాగే నువ్వుల నూనె, మట్టి దీపం, దూది, కొబ్బరి నూనె కూడా సిద్ధం చేసుకోండి. దూది తీసుకొని అందులో నల్ల నువ్వులను నింపి దీపం ఒత్తుల్లా తయారు చేయండి. వాటిని ఒక ప్రమిదలో ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇప్పుడు వత్తిని వెలిగించండి. మట్టి దీపం కవర్ చేసేందుకు ఒక పెద్ద గిన్నెను బోర్లించండి. మట్టి నుంచి వచ్చే పొగ ఆ గిన్నెకు తగులుతుంది. అక్కడ నల్లటి బూడిద పేరుకుపోతుంది. దీపాలు ఆరిపోయిన తర్వాత మసిని సేకరించి ఒక చిన్న ప్లేట్లో వేయండి. ఇప్పుడు ఆ మసిలో కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేసుకొని తెల్ల జుట్టుకు అప్లై చేయండి. అంతే, తయారైపోయినట్టే. నల్ల నువ్వులతో చేసిన ఈ రంగు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. పైగా ఖర్చు కూడా తక్కువగానే అవుతుంది. ఇది సహజమైన జుట్టు రంగుగా భావించాలి. ఈ జుట్టు రంగును వారానికి 2 నుండి 3 సార్లు వెంట్రుకలకి అప్లై చేయండి. కొంతకాలం తర్వాత మీ జుట్టు సహజంగానే నల్లగా కనిపించడం ప్రారంభం అవుతుంది. కొంతమంది తెల్ల నువ్వులతో ఇలా చేసేందుకు ప్రయత్నిస్తారు. నల్ల నువ్వులతో చేస్తేనే ఇది సరిగ్గా వస్తుంది. నల్ల నువ్వులు జుట్టును నల్లగా బలంగా మార్చడానికి కూడా సహాయపడతాయి. ఈ నల్ల నువ్వుల్లో మనకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో కూడా నల్ల నువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మా ఛానల్లో వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఇంకేమైనా కొత్త కొత్త టాపిక్ మీద వీడియోలు చేయమంటారా? సలహా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.